తెలుగు ప్రేక్షకులకు యాంకర్ నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొన్నటి వరకు బుల్లితెరపై యాంకర్గా తన సత్తాను చాటిన అనసూయ ప్రస్తుతం నటిగా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో 4-5 సినిమాలు ఉన్నాయి. దాంతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది అనసూయ. ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరొక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటుంది అనసూయ. ఇదిలా ఉంటే తాజాగా అనసూయ ఏడుస్తూ ఎమోషనల్ అయిన వీడియోని షేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ తను బాగానే ఉన్నాను అంటూ మరొక వీడియోని షేర్ చేయడంతో అవి అనేక చర్చలకు దారితీశాయి. ఇదిలా ఉంటే తరచూ సెలబ్రిటీలకు సంబంధించిన జాతకాలను బయట పెడుతూ సోషల్ మీడియాలో నిలిచే వేణుస్వామి గతంలో అనసూయ జాతకం గురించి చేసిన కామెంట్లు తెరపైకి వచ్చాయి. ఇంతకీ వేణుస్వామి అనసూయ గురించి ఏం చెప్పారు అన్న వివరాల్లోకి వెళ్తే 2021 తర్వాత అనసూయ జాతకం మారనుంది. ఆమెకు తిరుగు ఉండదు. చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అలాగే ఆమె రాజకీయాల్లో కూడా రావచ్చు అని వెల్లడించారు. ఇప్పుడు ఈ మాటలు నిజమని తెలుస్తోంది. ఎందుకంటే 2021 తర్వాత అనసూయ క్రేజ్ రెట్టింపు అయ్యింది. ఆమె బుల్లితెర నుంచి వెండితెరపైకి వచ్చింది. పుష్ప సినిమాతో ఆమెకు మరింత క్రేజ్ పాపులారిటీ వచ్చింది. ఇక వరుస సినిమాలతో దూసుకుపోతోంది అనసూయ. ఆయన చెప్పినట్లుగానే ఫ్యూచర్లో అనసూయ రాజకీయాల్లోకి వచ్చిన ఆశ్చర్యం ఉండదు. అయితే ఇప్పటికే అనసూయ విషయంలో వేణుస్వామి చెప్పిన మాటలు అన్నీ నిజం కావడంతో త్వరలోనే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కూడా ఖాయమన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై అనసూయ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.